దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పునః పునః. శ్రీ గురుభ్యో నమః. భక్తజనానీకానికి భక్తిని పెంపొందించేటువంటిది ఏదైనా ఉన్నది అంటే అది పరమాత్మ యొక్క నామం. పరమాత్మ నామాన్ని మనం నిరంతరము స్మరిస్తూ ఉండాలి అనేటువంటి వాక్యం చెప్పినటువంటి శాస్త్రం ఏదైనా ఉంది అంటే అది గీతాశాస్త్రం. ఇక సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్ని ధర్మాలు ఉండి మీ పనులు వదిలేయమని ఎక్కడా కృష్ణ పరమాత్మ చెప్పలేదయ్యా. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే ధర్మానికి అనేక రకములైనటువంటి అర్థములు ఉన్నప్పటికీ కూడా నువ్వు ఏ పని చేసినప్పటికీ కూడా దాని యందు నువ్వు న్యాయం చేస్తున్నావా లేదా అనేటువంటి భావన కాదు, నా మీద ఆ భారాన్ని వేసి నువ్వు పని చెయ్యి, నా స్మరణతో ఆ పని చేసినట్టయితే ఆ పనికి ఎప్పుడూ కూడా సద్గుణాలు ఏర్పడతాయి. దీన్ని మనం తాత్విక విచారం అంటాం. అంతేకాకుండా శంకర భగవత్పాదులు కూడా ఒక మాట అన్నారు, కలిలో మనము ఈ జన్మ ఎత్తాం, ఈ దేహం వచ్చింది, మళ్ళీ ఎటువంటి దేహం వస్తుందో మనకు తెలియదు. ఎందుకంటే జంతువునాం నరజన్మ దుర్లభమని శంకర భగవత్పాదులు చెప్పారు. అయినా క్రిమి కీటక పశు పక్షి మృగాది సమస్త వికారములైనటువంటి ఎన్నో దేహాలు ఉన్నాయి లోకంలో. నీ ఆత్మ దేని యందు జనన లక్షణాన్ని పొందుతుందో మనకు అర్థం కాదు. అది కేవలం పాపపుణ్యముల యొక్క వివరణతో ఉంటుంది. అందుకే ఈ జన్మలోనే మనం చేసుకోవలసినటువంటి పుణ్యకర్మలన్నీ చెయ్యాలి. మరి ఈ మార్గాన్ని చెప్పేది ఎవరు అంటే గురువులైనటువంటి వారు చెప్తారు. వర్ధమానంలో ఉండేటువంటి గురు పరంపరలో ఉన్నవారు దాన్ని ఆచరింపచేస్తారు. మళ్ళీ భవిష్యకాలానికి ఈ యొక్క సంపదను అందిస్తారు. ఇదే పరంపర. ఆ పరంపరలో ఎంతోమంది గీతా శాస్త్రానికి సంబంధించిన వ్యాఖ్యానాలు, గీతాశాస్త్రానికి సంబంధించినటువంటి ప్రచారాలు చేస్తున్న దత్తపీఠమునందు ఈ కొంతకాలం గీతాశాస్త్రము యొక్క అఖండ వైభవాన్ని మనం వింటూ ఉన్నాం. శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారు గీతా పారాయణ, గీతా బోధన అనేటువంటి విప్లవాన్ని తీసుకొని వచ్చి మొత్తం యావత్ ప్రపంచంలోనూ వేల మందితో పారాయణ చేయిస్తున్నటువంటి విషయాలు మనం చూస్తూనే ఉన్నాం. అమెరికాలో చేశారు, ఆ తర్వాత మైసూరులో చేశారు. ఇప్పుడు మనకు హైదరాబాద్ భాగ్యనగరంలో దుండిగల్ ప్రాంతంలో ఉన్నటువంటి దత్తపీఠమునందు రాబోయేటువంటి ఈ జూలై 19వ తారీఖున సుమారు ఒక 10,000 మంది పై జనములతో, భక్తులతో ఈ యొక్క సామూహిక భగవద్గీత పారాయణ మహాయజ్ఞాన్ని జరపనున్నారు. భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత సకృదపి ఏన మురారి సమచ్చ నహితే తస్య యమేనన చర్చ అని శంకర భగవత్పాదులు అన్నారు. అయినా గీతాశాస్త్రం చదివామా, లేదా మనకు అంతటి శక్తి లేదు, కనీసం నామస్మరణ సహస్రనామ పారాయణ అది కూడా కుదరలేదు. 1000 సార్లు భగవంతుడి యొక్క నామాన్ని స్మరించటం. భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత లేదు. భగవద్గీత దేనితో సమానము అంటే గంగాజలము యొక్క పానముతో సమానము. గంగా అంటేనే పాపాన్ని పోగొట్టేటువంటి పవిత్ర నదీమ తల్లి. అందుకే సకృదపి ఏన మురారి సమచ్చ, జీవితంలో కనీసం ఒక్కసారైనా ఆ యొక్క పరమాత్మను కళ్ళు మూసుకొని మనసారా ఆ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని స్మరించటం, అర్చించటం. అటువంటి వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ దైన్యమైనటువంటి స్థితి కలగదు. మనం గీతాశాస్త్రాన్ని పారాయణ చేయలేకపోయినా వినటం అనేటువంటి ఒక మహద్భాగ్యాన్ని మాధ్యమం ద్వారానే కాకుండా అభ్యాసం ద్వారా కూడా మనకు కలగజేస్తున్నారు. ఎంతోమందికి బోధించారు. అందులో గోల్డ్ మెడలిస్టులు అయినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు.
వారందరూ కలిసి సామూహికంగా ఒక 2.5-3 గంటల కాలంలో వేల మంది యొక్క గళముల నుంచి గీతా వాక్యములు ఆ ప్రకృతిలో కలిసి సనాతన ధర్మానికి మూలమైనటువంటి ప్రాణ చైతన్యాన్ని కలగజేసేటువంటి అద్భుత ఘట్టం కొన్ని వేల మంది భక్తులతో గీతాపారాయణ. తప్పక అందరూ కూడా ఆస్వాదించవలసినటువంటి అమృతం, పానం చేయవలసినటువంటి అమృతం గీతాశాస్త్రం. అందుకే మనకొక మాట అంటారు కృష్ణ పరమాత్మ, ఏమిటి అంటే గీత అనేటువంటి శబ్దము అద్వైతామృత వర్షిణి భగవతి అష్టాదశాధ్యాయిని. అద్వైతామృత వర్షిణి, అద్వైతము యొక్క అమృతాన్ని వర్షింపజేసేటువంటి ఈ యొక్క గీతాశాస్త్రము సాక్షాత్తు పరమాత్మ ముఖం నుంచినే వచ్చిందయ్యా. అది శబ్దము కాదు, అమృత వర్షం. దాన్ని మనం వింటూ ఉంటే అమృతాన్ని తాగినటువంటి సంతృప్తి కలుగుతుంది. ఆ సంతృప్తి ఇక మనం నేర్చుకొని దాన్ని నిత్యము అభ్యాసంలో పెట్టామా అది వర్ణనాతీతం. అందుకే శంకర భగవత్పాదులు ఒక మాట అంటారు, గేయం గీత నామసహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం. శ్రీపతి యొక్క రూపాన్ని ఎప్పుడూ కూడా ధ్యానం చేస్తూ ఉండాలి, గీతా నామ సహస్రాదులని పారాయణ చేస్తూ ఉండాలి. దేయం దీన జనాయత విత్తం, బీదా బిక్కిగా ఉండేటువంటి వారికి, అంటే బీదా అనేటువంటి శబ్దాన్ని మనం వ్యావహారికంగా మాట్లాడుతున్నా దీనులైనటువంటి వారికి వారికి కావలసినటువంటి విత్తాన్ని ఇవ్వాలి. నేయం సజ్జన సంగే చిత్తం అన్నారు. ఎప్పుడూ కూడా సత్సంగాన్ని చేసేటువంటి వారు సజ్జనులైనటువంటి సంఘమునందు చిత్తాన్ని తీసుకొని వెళ్ళాలి తప్ప దుర్జన సంఘము యందు అనురక్తి కలిగి ఉండకూడదు, ఆసక్తి కలిగి ఉండకూడదు. కాబట్టి మనకు సత్సంగం అనేటువంటి ఒక మహోత్కృష్టమైనటువంటి వ్రతము జీవితకాలంలో దీక్షగా సాగాలంటే మనం తప్పక ఇటువంటి మహోత్కృష్టమైనటువంటి యజ్ఞంలో భాగస్వాములము కావలసిందే. అందుకొరకే ఏ స్వార్థ ప్రయోజనం కొరకు సత్సంగం లేదు. జనాలలో చైతన్యం రావటం, జనాలలో ఈ అభ్యాసం ఎప్పుడూ కూడా ఉండటం, తద్వారా వైరాగ్యంతో జనాలందరూ కూడా లోకంలో వ్యవహరించటం, అంటే ఫలాకాంక్ష లేకుండా వ్యవహరించటం. వాళ్ళకి రావాల్సిన ఫలం ఎట్లా పరమాత్మ నిర్ణయించాడు. లేని ఫలముల కొరకు ప్రయత్నం చేస్తాను చూసారా, దీన్నే వృధా కాల ప్రయోజనములు అంటాం. వస్తుందో రాదో తెలియదు కానీ ప్రయత్నమైతే చేద్దామని సాధారణమైన మానసిక స్థితి. ఆ ప్రయత్నంలో ఉద్రేక భావాలు, క్రోధ భావాలు, వికారమైనటువంటి భావనలు పొందేటువంటి అవకాశాలు లోకంలో రకరకాలుగా కలుగుతూ ఉంటాయి. కనుక సప్రయోజనమైనటువంటిది సత్సంగ భావన. తద్వారా మనకు వైరాగ్యం సిద్ధిస్తుంది, అభ్యాసం సిద్ధిస్తుంది. ఏది నిత్యము ఏది అనిత్యము అనేటువంటి వివేకం కలుగుతుంది. అనిత్యము యందు మనకు ఆసక్తి ఉండకుండా నిత్యమునందు మనము నిరంతరము కూడా పరమాత్మ భావనతో రమించేటువంటి అవకాశం కలుగుతుంది. ఎప్పుడైతే పరమాత్మ యందు మనము ఇష్టులై ఉంటామో పరమాత్మ తప్పక ఏదో ఒకనాడు మనకు ప్రాప్తించేటువంటి దివ్యానుభూతి. ఏవైతే అసత్యములు ఉన్నాయో అవి ఎప్పటికీ కూడా పొందినట్టు అనుకున్నా కూడా పొందలేనటువంటి అవి నశించే పదార్థములు, నశ్వరములు. అందుకొరకే ఈ వివేకాన్ని చెప్పేటువంటి శాస్త్రం ఏదైనా లోకంలో ఉంది అంటే అది గీతాశాస్త్రం. అది పారాయణ చేస్తూ చేస్తూ ఉండగా అద్వైతామృత సిద్ధి తప్పక కలుగుతుంది అనేటువంటి మహోత్కృష్ట సంకల్పంతోనే మన దుండిగల్ అవధూత దత్తపీఠమునందు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారి యొక్క సంకల్ప బలంతో, శ్రీ దత్త విజయానంద తీర్థస్వామి వారి యొక్క తపోనిష్టతో ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే అభ్యస్తులైనటువంటి వేల మంది భక్తులు 19వ తారీఖున దుండిగల్ అవధూత దత్తపీఠమునందు ఈ యొక్క గీతా పారాయణ 2.5-3 గంటల కాలం పాటు జరిగేటువంటి ఒక మహాగీతాపీఠ స్థానం. దత్తపీఠమని మనం అనుకుంటున్నాం, అవధూత దత్తపీఠమని. కానీ ఇంతమంది గళముల ద్వారా ఆ గీతాపారాయణ జరుగుతున్నది అంటే అది మహాగీతాపీఠంగానే మనము భావించాలి. యద్భావం తద్భవతి. సాక్షాత్తు అక్కడ కృష్ణ పరమాత్మ ప్రతి అధ్యాయమునందు వారు ఉద్భవిస్తూ హారతి నొందుకొని మళ్ళీ కూడా ప్రతి అధ్యాయమునందు వారు సాక్షాత్కరిస్తుంటారట. ఆ అద్భుతాన్ని తిలకించేటువంటి అవకాశాన్ని మనకు కలగజేసినటువంటి గణపతి సచ్చిదానంద స్వామి వారికి, శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్థస్వామి వారికి నారాయణ స్మృతులు తెలుపుకుంటూ వారి యొక్క సంకల్ప బలంతో
జరగనున్న ఈ యొక్క కార్యక్రమానికి మేము కూడా తప్పక ఆ కార్యక్రమంలో ఆ గీతారసాస్వాదనాన్ని పొందటానికి, ఆనందాన్ని పొందటానికి వెళుతున్నాం. తప్పక అందరూ వచ్చి ఆ గీతా పారాయణను చేయటం అథవా శ్రవణం చేయటం, రెండూ కూడా సమానమైన శ్రవణమే ప్రథమ భక్తికి మూలమని భాగవతం చెప్తున్నటువంటి మాట. కాబట్టి అటువంటి మహోత్కృష్టమైన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ పొంది తరించుదురుగాక. స్వస్తి.